खुदरा भाई माफ करो बाय వెనకొస్తావేంద్రా సారీ చెప్పాను కదరా నీకు దండం పెడతాను రా ఉండు ఓకే బాయ్ అయ్యా రే నీ కాలు తబాంచండి రా సరే వెనక రాకరా బాబు ప్లీజ్ ఏంటిపై ఇట్లా తగులుకుంది అమ్మ ఉండు నీ సంగతి చెప్తా గల్తీసే మిస్టేక్ ఓకే అంటే కూడా వినవేంది ఇంకా రాదులే అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎంత పరవర్తమైంది టూ మచ్ చేస్తున్నావు అసలు అక్క ఓహో హచ్చుకోకని చూసి పిచ్చుకోకలా ఏం పడుతున్నావా ఉండి నీ పని చెప్తా ఇట్లా కాదురా పై దోస్తులతో సగం కలిసి అయ్య.com కా ఇదేం టార్చరా నాకు రే నీది ఆ దక్షిణామూర్తి గారిది ఒకటే జాతి కదరా వాడి ప్రాణాలు కాపాడింది అవంతిక ఆ అవంతిక ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉందిరా నేను వెళ్ళి కన్విన్స్ చేయకపోతే బ్రేకప్ అయిపోతారా ఒరే నిజంగా నీది ఆ మూర్తి గారిది ఒకటే కుక్క జాతి అయితే మీ జాతికి నిజంగా విశ్వాసం అనేది ఉంటే నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు ఓకే నువ్వు రావట్లేదు బాయ్ ఓకే అమ్మ నీ అమ్మ కుర్తే.com గా మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చిచి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా గుడ్ బై టేక్ కేర్ ఓకే మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అది కాదు అవంతిక నీతో ఒకసారి మాట్లాడాలి. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను రా. హలో పీపుల్. ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్? బ్రోకరా? క్యా హై సల్మాయే? మొన్ననే కదా కలిసి పార్టీ చేసుకున్నాం. సల్మా జీ. జీ మరి మీ ఇంటి పేరు పి అన్నావు? రెస్పెక్ట్ జీ, రెస్పెక్ట్. ఓ ఆజీనా? అసలు ఏంట్రా మీరు? అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా? చాలా బాగుంటాయి. మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా. ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా? అలాగే. ఆ టీషర్ట్ ఏంట్రా? జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ కోసమేనా పొద్దునింటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావు? అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం. మరి ఇప్పుడు? ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం. నాకు ఫ్యాక్ట్ చెప్పరా? చెప్తా. నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా? తెలుసు. సీను గాడే కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు. అసలు ఏంట్రా మీరు? వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడి బయటకా? హైదరాబాద్ లో రూమ్ తీసుకొని మీరు చేసే పని ఇదేనా? ఆ వాచ్మెన్ గాడికి ఎన్నిసార్లు క్వార్టర్లు ఇచ్చారా? నేను చాలా సార్లు ఇచ్చా కానీ వాడికి అదే ఫస్ట్ టైం. ఆ డోర్ లేంట్రా. క్యూ సల్మా? బోల్ట్లు కూడా వేయండిరా, లాకులు కూడా వేయండి. వేయండి తొందరగా వేయండి. మీ ఇద్దరి మధ్య క్లాస్ అనుకున్నాను. వారి జంపు చెలాలి రే బాయ్ బాగుతాదు. బామ్మో వీళ్ళు ఫీమేల్స్ కాదరా బాబు, ఫీమేల్స్. ఈ వైబ్రేట్ అయిపోయింది. సీని వాళ్ళ వేసిందేంటి? ఆంటీ చెప్పండి. సీను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఆంటీ మీకు సూపర్ క్లాస్ న్యూస్. మీరు అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. నువ్వు నాకు నచ్చడం లేదురా. అది కాదు మా నేను ఇంకేం మాట్లాడుకో. అదండి నువ్వు నాకు నచ్చావురా. ఈసారి కట్నం వర్కౌట్ అవుతుంది. నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు. దానమ్మ విశ్వాసం లేని కుక్క, అది నీతో పాటే పోయిందే.
మీట్ యూ వన్స్. మీ టూ. .com మీ అత్తింటికి వచ్చిన విషయం నాకు తెలీదు. అత్త నీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలీదు. అయితే ఏంటి మ్యాటర్ ఇప్పుడు? ఇప్పటి వరకు మన విషయం ఇంట్లో తెలియనివ్వలేదు. కానీ ఎన్ని రోజులని హైడ్ చేస్తాం? ఈ రోజు రేపో తెలుస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అది పెద్ద ఇష్యూ అవ్వడం, బంధువుల్లో చులకన అవ్వడం, నోటీసులు, కోర్టులు, లాయర్లు, ఇవేవి నాకు ఇష్టం లేదు. సేమ్ ఫీలింగ్. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పి చేసుకోలేదు. విడిపోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అవుతుంది అనుకున్నాం, మిస్ మ్యాచ్ అయిందని తెలుసుకున్నాం. సో లెట్స్ లీగలీ బ్రేకప్. దానికి టైం పడుతుంది అంటున్నారు. నేను లాయర్ని కనుక్కున్నా. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో లోకయుక్తలో అప్లై చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లీగల్గా డివోర్స్ వస్తుంది. ఓకే, విల్ డూ దట్. ఇదిగో ఏంటవి? మెమరీస్, మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్. స్వీట్ మెమరీస్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇంకెప్పుడైనా ఇవి చూస్తే ఒక క్షణం నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నాది సేమ్ ఫీలింగ్. అయితే వీటిని ఏం చేద్దాం? నీ ఇష్టం. ఆ డస్ట్బిన్లో పడేద్దామా? పడేద్దాం. బాయ్. గుడ్ బాయ్. అయిపోయిన మ్యాచ్ని రీప్లే చూసినట్టుగా ఉంది. మనసులో అన్ని అనుమానాలు పెట్టుకుని నా శరీరాన్ని షేర్ చేసుకోవడం కంపరంగా అనిపించింది. బుర్రలో అంత చెత్త పెట్టుకుని నన్ను భర్తలా భరించడం చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు చెప్పండి, వాడిని వదులుకోవడం కరెక్టే కదా? అదేమో కానీ అసలు నేను మిమ్మల్ని చేసుకోవడం కరెక్టో కాదో. ఏంటి డల్ అయిపోయారు? నా పాస్ట్ హర్టింగ్ అనిపించిందా? హాటింగ్గా కాక హాట్ టచింగ్ అనిపిస్తుందా? చచా, మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్స్. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. మీకు రిలీఫ్గానే ఉంటుంది, నాకే రకరకాలుగా ఉంది. Hmm? విల్ మూవ్. ఓకే. అరే ఏం డాడీ ఈ బైక్ వేసుకొని కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఏమైందిరా దీనికి? ఏమైందంటారేంటి? ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బైక్. చూడ్డానికి బానే ఉంది కదరా. వాడటానికి బాగున్నది డాడీ. ముందే ఈ సీట్ మీద ఎవడో కూర్చొని ఉంటాడా? హ్యాండిల్ పట్టుకుని ఎవడో డ్రైవ్ చేస్తుంటాడా? నా పరువు పోద్ది డాడీ. కాలేజీకి వేసుకెళ్తే అందరు సెకండ్ హ్యాండ్ సునీల్ గా అంటారు. అది కాదురా. ఛట్, ఎవడో ఎక్కిందాన్ని ఇప్పుడు నేను ఎక్కాలంట. చెత్తినమ్మ చెత్త లైఫ్. ఈ సెకండ్ హ్యాండ్ బ్రతికి అవసరం మనకి. అయినా మిస్టేక్ మందే, అనవసరంగా గెలికాం. చెప్తానన్నప్పుడు టేక్ ఇట్ ఈజీ అంటే బాగుండేది. లోపలంతా ఏదోలా ఉంది. ఇట్స్ ఓకే రనిమి. చిన్నపిల్లల్ని ఎంతమందికి ఇచ్చేస్తారు? ఎంగిలయ్యారనుకుంటే ఎలా? ఇది అంతే. హాయ్ యువా. హాయ్. అవంతిక,
చిన్న క్లారిఫికేషన్. నేను అడగకపోయినా మీ ఫస్ట్ లైఫ్ గురించి అన్నీ ఓపెన్గా చెప్పేశారు. అదే హానెస్టీతో ఇంకో విషయం చెప్పండి. ఇక లైఫ్లో మిమ్మల్ని ఏమీ అడగను. అడగండి. మీరు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, అది బాపట్ల లాంటి టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి. మన కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ అన్నీ మీకు తెలుసు. అప్పటి వరకు సీనుకి మీకు మధ్య ప్రేమ పెళ్ళి అనే వర్డ్సే లేవు. అలాంటిది అతను పిలవగానే అన్నిటినీ బ్రేక్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. అసలు ఏ నమ్మకంతో వెళ్ళారండి? మీరు ఈ మాట ఎప్పుడో అడుగుతారనుకున్నాను, కాస్త లేట్గా అడిగారు. నేను సీను రూమ్కి నమ్మకంతో వెళ్ళలేదు, నమ్మే వెళ్ళాను. ఆ రోజు గురు పౌర్ణమి. అబ్బా నిజం అమ్మా, టెంపుల్లోనే ఉన్నా. ఇదిగో గంట కొట్టా, వినిపించిందా? ఆహా, నేను నమ్మను. పంతులు గారికి ఫోన్ ఇవ్వు. సరే అయితే ఒకసారి పూజారి గారికి ఇస్తా, మాట్లాడు. మా అమ్మ అండి, కొంచెం టెంపుల్లో ఉన్నా అని చెప్తారా? అమ్మా బాబు సాయి సన్నిధిలోనే ఉన్నారమ్మా. చెప్పాను కదా. అచ్చినే కదా, సరే చేయిస్తాను. ఓకే బాయ్. పంతులు గారు, ఏంటండి గురు పౌర్ణమి స్పెషల్? ఈ రోజు జాతి మత కుల భేదాలు లేకుండా బాబా గారిని ఏది కోరుకుంటే అది బాబా గారు అనుగ్రహిస్తారు. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పు నాయనా. కృష్ణారావు, ప్రమీల, సీను అండ్ అవంతిక. అప్పటి వరకు నాకు ప్రపోజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేశాడు. ఆ ఇంటి కోడల స్థానాన్ని నాతో ఫిల్ చేశాడు. ఆ నమ్మకంతోనే వెళ్ళాను. చాలు చాలు, ఇప్పటి వరకు మీరు నాకు 90% నచ్చారు. ఈ మాటతో 100% నచ్చేశారు. మీ హానెస్టీతో, మీ క్యారెక్టర్తో నా హార్ట్ని టచ్ చేశారు. ఇకపై మీ చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి మీరు నాకు మాత్రమే సొంతం. నిజంగానే నేను ఈ రోజు నుంచి మీ సొంతమే. ఎందుకంటే మా డివోర్స్ పేపర్స్ ఈ ఈవినింగే అందాయి. దట్స్ గ్రేట్ న్యూస్. నౌ యూర్ లీగలీ ఫ్రీ బర్డ్. మరైతే బ్రేకప్ పార్టీ ఎక్కడ? ఆహా ఆహాహా, ఎంత గొప్ప ముహూర్తం అండి ఇది. ఒకప్పుడు ఇలాంటి ముహూర్తం శ్రీదేవి వివాహానికి కుదిరింది, తర్వాత ఆ మధ్య శిల్పా శెట్టి పెళ్లి కుదిరింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి కళ్యాణానికి కుదిరింది. అన్ని రెండో పెళ్లిలేనే. అబ్బాయి గాడిద, అమ్మాయి గుర్రం. ఇక్కడ స్పీడ్ ఎక్కువ, ఇక్కడ ఓపిక ఎక్కువ. వీరిద్దరికీ కలిపి ముడేస్తే ఇక సంతానమే సంతానం. శుభస్య శీఘ్రం. వచ్చే శుక్రవారం ఉదయం 10:10 పావులూరు వారి ఇంటి అబ్బాయికిన్ను, కొరటాల వారి ఇంటి అమ్మాయికిన్ను వివాహ శుభముహూర్తం నిశ్చయించడం అయినది. వద్దు, ఈ ముహూర్తానికి వద్దు, ఇంకొంచెం ముందు పెట్టండి. ఈ ముహూర్తానికి ఏమైందండి? ఇది దివ్యమైన ముహూర్తం కదండి. సీను, హ్మ్? వాట్ ఈస్ దిస్? ఏమైంది? అదే సేమ్ ముహూర్తానికి నా ఎక్స్ పెళ్ళి అవుతుంది. దానికన్నా ముందు మన పెళ్ళి అవ్వాలి. మన పెళ్లి ఫొటోస్ ఆర్కుట్లో, ఫేస్బుక్లో పెట్టాలి. మన మ్యారేజ్ వీడియో యూట్యూబ్లో పెట్టాలి. అది చూసి అది దాని ఫ్రెండ్స్ కుళ్ళుకు చావాలి. ఏంట్రా నీనసా, ఆ ముహూర్తం ఎందుకొద్దు? నీకు కారణం కావాలా, కట్నం కావాలా? దానికి ముందే మనం ఉంటే పెట్టండి. వీళ్ళకి పెళ్లి కావాలి, మనకి దక్షిణ కావాలి. ఏదో ఒకటి పెడదాం. ఆహా, 10 నిమిషాల ముందు ఒక ముహూర్తం ఉందండి. అయితే అదే ఫిక్స్ చేయండి. శుభం. అయ్యా, వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటలకు దివ్యమైన ముహూర్తం నిశ్చయించడమైనది కావున తామిరువురు తాంబూలమును మార్చుకోనగలరు. చెప్పు మమ్మీ. ఏంట్రా చెప్పేది? ఆ సీనుగాడు రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నాడట. నువ్వు ఒకటైనా చేసుకుంటావా లేదా? ఇంతకీ మొన్న పంపించిన అమ్మాయి ఫోటో చూసావా? చూసినా మమ్మీ, పెద్దగా నచ్చలే. ఒరే, ఆ అమ్మాయి ఆట 100 విన్నర్రా. అది ఆట 100 విన్నరా? మొన్ననే మధ్యలో D90 విన్నర్ అని పంపించినావు. అసలు నువ్వు నాకు పెళ్లి కూతురు చూస్తున్నావు, క్లబ్ డాన్స్ అన్నా? అది కాదు నాన్న. ఫోన్ పెట్టే మమ్మీ. నీలాగే ఈ హోల్ ఆంధ్ర అంతా డాన్స్ పిచ్చి పట్టుకుంది. చిన్న పిల్లలకి చిన్న చిన్న డ్రెస్లు వేసి పిచ్చి స్టెప్లు వేస్తున్నారు. పెట్టే ఫోన్. ఏంట్రా ఇక్కడ దుకాణం పెట్టినావు? పైన వెతుకొస్తున్నావు నీకోసం. రామా, చల్లగునే రావా. అర్జెంట్గా రమ్మని కాల్ చేసి హ్యాంగ్ అయిపోయిన కంప్యూటర్లో ఎలా ఉన్నావేంట్రా? నన్ను జాబ్ నుంచి ఫైర్ చేశారా? అదేంట్రా? రీజన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి సిస్టమ్ దగ్గర పింక్ స్లిప్ పెట్టుంది. ఈ టైంలో ఇలా జరిగింది ఏంట్రా? ముందే మీ అంకుల్ మార్బుల్ కృష్ణ గారు నీ మీద కంటే నీ జాబ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా? అదేరా నాకు అర్థం కావట్లేదు. రే,
రాంగ్ టైంలో మాట్లాడుతున్నాను అనుకుంటే ఒక మాట గుర్చేనా? ఇప్పటికైనా నమ్మరా ఈ ఫేస్లు హ్యాండ్లు ఏముండదని? హే, సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉందిరా. ఇప్పుడు నిమిషం నీ లైఫ్లోకి వచ్చింది, జాబ్ పోయింది అంటే నిమిషం వల్ల నీ జాబ్ పోయింది నమ్ముతారా నువ్వు? అవి నువ్వు ఆర్డర్ చేయి, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఓకే? హాయ్ అవంతిక, వాట్ ఏ సర్ప్రైజ్. హాయ్ అనిల్, నువ్వు ఇక్కడ? నేను ఇప్పుడు హెచ్వడిలోనే ఉంటున్నా, ఫ్రెండ్స్ తో లంచ్కి వచ్చా. అండ్ వన్ మోర్ థింగ్, నీ హబ్బీ శ్రీను చాలా బాగున్నాడు. సీనా? అవును, ఇప్పుడు నీతో బైక్ దిగాడు కదా. నో యు మిస్టేకెన్. తను సీను కాదు, యువ. యువానా? యా. కానీ నేను పెళ్లి చేసుకుంది శ్రీను కదా. కరెక్టే, బట్ వి బ్రోక్ అప్. విడిపోయారా? వాట్ ఈస్ దిస్ అవంతిక? ఆ న్యూస్ నాకు ఇప్పుడు తెలిసిందా? ఐఎమ్ దేర్ నా. నేనున్నా కదా వెయిటింగ్ లిస్ట్ లో. అమ్మా వస్తానమ్మా. అబ్బా లేదమ్మా, ఐఎమ్ కమింగ్. యా, ఇమీడియట్ గా బయలుదేరుతాను. ఓకే, బాయ్. యువ, తను అనిల్, నా క్లాస్మేట్. హాయ్ బాస్, నైస్ మీటింగ్ యూ. యూర్ సో లక్కీ. ఐ నో దాట్. అండ్ అవంతిక, వైజాగ్ నుంచి పిన్ని వాళ్ళు వచ్చారు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. తొందరగా ఫినిష్ చేసి వెళ్దాం. మర్చిపోయాను యువ, నాకు కూడా చిన్న వర్క్ ఉంది, వెళ్దామా? ఆర్ యు షూర్? ఓకే, బాయ్ బాస్. Bye. టేక్ కేర్. బాయ్ అనిల్. బాయ్ అవంతిక. వెళ్దామా? వరాలు, వరాలు, అమ్మగారు, ఒకసారి పైకి రా. అట్టగే అమ్మగారు. ఏటమ్మా? ఇది ఉంచుకో. నాకెంత పర్లేదు, పెట్టుకో. హాయ్ సల్మా. హాయ్ అవి, బిజీగా ఉన్నావా? అదేం లేదు. ఒకసారి హాస్టల్కి వస్తావా? ఎందుకు? వాట్ ఇస్ దిస్ మాన్సీ? నువ్వేనా ఇలా చేసింది? పోతావా అందరినీ వదిలేసి? మరేం చేయను? ఫ్రెండ్స్ మేం లేవా? అందరం వెళ్ళి వాడిని అడుగుదాం. వాడుకున్నాను అన్నాడు, వెళ్ళి వేడుకోమంటావా చేసుకోమని? వాడి ఇష్టమా? కంప్లైంట్ చేద్దాం. ఆ మ్యాచ్ ఆగిపోయేలా చేద్దాం. కంప్లైంట్ చేయడానికి వాడేమైనా నన్ను రేప్ చేశాడా? చీట్ చేశాడు. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? హాస్టల్స్ లో ఉండే చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఇంతే అవంతిక. మిస్డ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, ఎరా, బంగారం, కన్నా, బుజ్జి, నాన్న అని పిలవగానే పడిపోతాం, పాడైపోతాం. మనం చాలా మంచి వాళ్ళం అవంతిక. గర్ల్స్లో ఉన్న ప్యూరిటీ బాయ్స్లో ఉండదు. మనం వాళ్ళ కోసం తిరుగుతాం, వాళ్ళు మాత్రం దానికోసమే తిరుగుతారు. అలాగని వాడిని అలాగే వదిలేద్దామా? ఏం చేయగలం చెప్పు? ఏడవడం తప్ప. అయినా నా పిచ్చి గాని, ఈ రోజుల్లో పెళ్లికి ముందు తిరిగిన వాళ్ళలో ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? సీను, ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఎన్నిసార్లు మెసేజ్ చేసినా చూసి వదిలేస్తున్నావు. నేను కాల్స్ చేస్తేనే మాట్లాడుతున్నావు. వాట్ హ్యాపెన్? జాబ్ పోయిందనా? హే, నా జాబ్ పోయిన సంగతి నీకెలా తెలుసు? చెప్పాను కదా, ఇంట్రెస్ట్ ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అయినా ఎలా కనపడుతున్నాను నేను నీకు? నీ జాబ్ చూసి నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? అసలు నీ ట్రాక్ రికార్డ్ నచ్చింది మా డాడీకి, నాకు కాదు. నాకు సీను ఇష్టం, సీను మాత్రమే ఇష్టం. జాబ్లో ఉన్నా, రోడ్లో ఉన్నా. థ్యాంక్స్ మినిట్. నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు సీను, ఫ్యాక్ట్. నువ్వు అవంతికని మర్చిపోయావా? మర్చిపోతున్నాను సీను. నీకు ఇంకా 1 డే టైం ఉంది. ఆ తర్వాత మర్చిపోతున్నాను అని కాకుండా మర్చిపోయాను అని చెప్తే ఐల్ బి మోర్ హ్యాపీ. షూర్. అండ్ నాదో రిక్వెస్ట్, మన మ్యారేజ్ ఇలా హడావుడిగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, డాడీతో నేను మాట్లాడతాను.